హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వానీస్ పాజిటివ్ హబ్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ ద వీడియో. ఈరోజు మనం చూడబోతున్నాం చాలా సింపుల్ అండ్ న్యాచురల్ రెమెడీ. మన ఫేస్ మీద కానీ ఫోర్ హెడ్ మీద కానీ అప్పుడప్పుడు మనకి టైనీ బంప్స్ వస్తూ ఉంటాయి. ఆ బంప్స్ ని ట్రీట్ చేయడానికి ఒక న్యాచురల్ రెమెడీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికన్నా ముందు అసలు ఈ టైనీ బంప్స్ అన్నవి ఎందుకు వస్తాయి అంటే, టైనీ బంప్స్ అన్నవి మన ఫోర్ హెడ్ మీద ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇక్కడ చీక్ ఏరియాలో కూడా కనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి ఆల్ ఓవర్ ఫేస్ వస్తాయి, ఒక్కొక్కసారి వస్తాయి. అండ్ వాటికి ఏమీ సెపరేట్గా ట్రీట్మెంట్ ఏమీ తీసుకొని అవసరం లేదు, ఏం చేయవసరం లేదు, వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ వెన్ యూఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ విత్ దోస్ టైనీ బంప్స్, అప్పుడు మనం ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని వాడచ్చు. సో దీస్ ఆర్ నాట్ పింపుల్ ఆర్ ఏకన్, వీటిని మిలియా అంటారు. సో ఈ చిన్న చిన్న బంప్స్ అన్నవి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్ వచ్చి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పోర్స్ అవి క్లాగ్ అయిపోయినప్పుడు ఇవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయినా, అంటే మనం బయటకు వెళ్తున్నాం వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, లైక్ సన్ స్క్రీన్ యూజ్ చేయట్లేదు అండ్ యూఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఆన్ యువర్ ఫేస్. చాలా మంది ఫేస్కి ఏమి అప్లై చేయకుండానే బయటకు వెళ్తూ ఉంటారు. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఆ పొల్యూషన్కి మన స్కిన్ రియాక్ట్ అయ్యి ఇలా టైనీ బంప్స్ లాగా ర్యాషెస్గా రావచ్చు. ఇంకో కారణం ఏంటంటే, చాలా మందికి ఫోర్ హెడ్ మీద మనం ఈ టైనీ బంప్స్ అన్నవి ఎక్కువ చూస్తూ ఉంటాము. దానికి కారణం మనం యూజ్ చేసే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, లైక్ హెయిర్ కండిషనర్స్ అవనివ్వండి, సెట్టింగ్ స్ప్రేస్, లేకపోతే షాంపూ. కొన్ని షాంపూలు దే షో రియాక్షన్ ఆన్ అవర్ ఫోర్ హెడ్ అనమాట. అంతేకాకుండా వెన్ యూఆర్ హ్యావింగ్ ఫ్రింజెస్, అంటే ఆ ఫ్రింజెస్ అన్నవి మన ఫోర్ హెడ్ మీద పడడం వల్ల హెయిర్కి మనం యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ స్కిన్తో కాంటాక్ట్ అయ్యి మేబీ ఎలర్జిక్ రియాక్షన్ లా కూడా రావచ్చు. సో ఈ టైనీ బంప్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని కామన్ రీజన్స్ అనమాట. సో స్కిన్ హైజీన్ మెయింటైన్ చేయాలి. వెన్ ఎవర్ యూర్ గోయింగ్ అవుట్, పొల్యూషన్లో బయటికి వెళ్ళి వస్తే ఇంటికి తిరిగి వచ్చాక మంచి ఫేస్ వాష్తో ఫేస్ని వాష్ చేసుకోండి. అండ్ హైడ్రేట్ యువర్ స్కిన్ని హైడ్రేట్ చేయండి. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు తప్పకుండా టోనర్ వాడడం అలవాటు చేసుకోండి ఆఫ్టర్ ఎ ఫేస్ వాష్. ఎందుకంటే అది మీ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల నుంచి డర్ట్ని వాటిని రిమూవ్ చేయడం వల్ల స్కిన్ కంప్లైంట్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. సో మనం ఇప్పుడు జనరల్గా ఈ టైనీ బంప్స్ ఎందుకు వస్తాయి అన్ని జనరల్ కాజెస్ చూసాము. సో ఈ టైనీ బంప్స్ వచ్చినప్పుడు దే గో అవే ఆన్ దేర్ ఓన్. సో వీటికి ఏవి స్పెషల్గా ట్రీట్మెంట్ చేయవసరం లేదు, వాటంతటా అవే తగ్గిపోతాయి. కానీ వెన్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఒకేషన్స్, లేకపోతే ఫ్యూ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, ఆ టైనీ బంప్స్తో మనకి అన్కంఫర్టబుల్గా ఉంది మన ఫేస్, స్కిన్, అండ్ వీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ న్యాచురలీ అన్నప్పుడు దిస్ ఈస్ ద వన్ రెమెడీ విచ్ కమ్స్ టు యువర్ రెస్క్యూ. సో ఆ న్యాచురల్ రెమెడీని షేర్ చేయడానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూడండి. అండ్ ఇఫ్ యూ థింక్ ద కంటెంట్ ఈస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. షో యూర్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఆ న్యాచురల్ అండ్ ఈజీ రెమెడీ ఫర్ టైనీ బంప్స్, అది ఫోర్ హెడ్ మీద కానీ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ ఎక్కడున్న టైనీ బంప్స్ ఉంటే అవి చాలా ఈజీగా మన స్కిన్ని కామ్ చేసే ఒక న్యాచురల్ రెమెడీ. ఇది మన స్కిన్ని రిలాక్స్ చేస్తుంది. సో దట్ ఆ టైనీ బంప్స్ అవనివ్వండి, ర్యాషెస్ అవనివ్వండి, దే కామ్ డౌన్ అండ్ త్వరగా తగ్గిపోవడానికి ఈ ప్యాక్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకి ఫస్ట్ కావాలి టొమాటో జ్యూస్. దీనిలో వైటమిన్ ఏ ఉంటుంది, లైకోపీన్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మన స్కిన్ని కామ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన స్కిన్ ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ వాటన్నింటినీ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో టొమాటో అన్నది మన స్కిన్ని రెప్లెనిష్ కూడా చేస్తుంది. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి. సో టొమాటో జ్యూస్లో మనం శనగపిండి యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్ కస్తూరి పసుపు, అంటే వైల్డ్ టర్మరిక్. సో టొమాటో జ్యూస్, శనగపిండి, ఇంకా కస్తూరి పసుపు యాడ్ చేసాము. సో మీ దగ్గర ఒకవేళ కస్తూరి పసుపు లేకపోతే నార్మల్ పసుపు కూడా యాడ్ చేయొచ్చు. కానీ అది ఇంత ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక 2 పించెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఒకవేళ బాగా ఆయిలీ స్కిన్ అయితే శనగపిండి బదులు మీరు ముల్తానీ మిట్టి కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ మూడింటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇది ఫేస్ ప్యాక్ లాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి.
ఇందులో మనం యూజ్ చేసిన టొమాటో జ్యూస్ ఏంటంటే మనకి ఒకవేళ ఎక్సెస్ సీబమ్ ఉంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆ సీబమ్ని రెగ్యులేట్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు ఓపెన్ పోర్స్ అన్నవి ఎక్కువ ఉంటే ఆ ఓపెన్ పోర్స్ని ష్రింక్ చేయడానికి టొమాటో జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఉన్న శనగపిండి ఏంటంటే బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఇందులో ఉన్న వైల్డ్ టర్మరిక్ కస్తూరి పసుపు గురించి మన అందరికీ తెలుసు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అవనివ్వండి, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అవనివ్వండి. సో ఇది ఒకవేళ మనకి ఆ టైనీ బంప్స్ అన్నవి ఎలర్జీ వల్ల వస్తున్నట్టయితే ఆ ఎలర్జీని తగ్గించడానికి మనకి ఇందులో ఉన్న పసుపు అన్నది హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఇలా ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం మన ఫేస్కి అప్లై చేసుకోవడమే. సో దీన్ని అప్లై చేసుకునే ముందు మనం ఫేస్ వాష్ చేసుకోవాలి, తర్వాత అప్లై చేసుకోండి. ఇలాగా మీరు ఈ ప్యాక్ని వీక్లీ 3 times అప్లై చేసుకోండి. రోజు తప్పించి రోజు అప్లై చేసుకుంటే వితిన్ 1 week మీకు చాలా చేంజ్ అన్నది కనిపిస్తుంది. ఆ టైనీ బంప్స్ అన్నవి తగ్గుతాయి. ఇంకా మీ స్కిన్ టోన్ అవనివ్వండి, టెక్స్చర్ అవనివ్వండి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం మన ఫేస్కి అప్లై చేసేసుకుందాం. సో నేను నా ఫేస్ని క్లెన్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం క్లెన్స్ చేసుకున్న ఫేస్ మీద ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుందాం. సో మీకు ఫోర్ హెడ్ మీదే ఈ బంప్స్ అన్న ఉంటే మీరు దీన్ని ఫోర్ హెడ్ మీదే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫుల్ ఫేస్కి అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు, బికాజ్ ఇది చాలా సూదింగ్ అయిన ఫేస్ మాస్క్ అనమాట. మన ఫేస్ని ఫ్రెష్ చేస్తుంది ఇన్స్టెంట్గా. ఈ ఫేస్ ప్యాక్ని మనం ఇలా మొత్తం ఫేస్కి అప్లై చేసుకుందాం. మనం ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకున్నాము. ఇందాక నేను చెప్పినట్టు మీది మరీ ఆయిలీ స్కిన్ అయితే మాత్రం మీరు ఈ ఫేస్ ప్యాక్లో కొంచెం ముల్తానీ మిట్టి కూడా యాడ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. డ్రై అయ్యాక దీన్ని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ వాష్ చేయాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను అప్లై చేసుకున్న ఒక 10 minutesకి ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సర్క్యులర్ మోషన్లో దీన్ని మసాజ్ చేస్తూ వాష్ చేసుకుందాం నార్మల్ వాటర్తో. సో చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ న్యాచురల్గా ఉన్న ఈ రెమెడీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ విదిన్ 1 week యుల్ సీ ద రిజల్ట్స్. సో మనకి ఆ టైనీ బంప్స్ అన్నవి తగ్గడం కనిపిస్తుంది. దీన్ని మీరు రోజు తప్పించి రోజు వాడండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మీరు ఫేస్ వాషెస్ చేస్తున్నప్పుడు టోనర్ యూజ్ చేయండి. అండ్ బయటికి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ప్రొటెక్ట్స్ ఆ స్కిన్ అ లాట్. సో నేను ఇప్పటికీ నా చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాను, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ సన్ స్క్రీన్, స్టార్ట్ యూజింగ్ సన్ స్క్రీన్. అండ్ మీరు వితిన్ 2 to 3 months యుల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీ స్కిన్ టెక్స్చర్లో కానీ మీ స్కిన్ క్వాలిటీలో కానీ చాలా డిఫరెన్స్ అన్నది కనిపిస్తుంది. సో ఎప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు యూ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ ది సన్. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. హైడ్రేట్ చేస్తూ ఉండండి. అండ్ స్కిన్ హైజీన్ అన్నది మెయింటైన్ చేయండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు నవడేస్ మనకు అందరికీ తెలుసు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఆల్ అరౌండ్ అస్. సో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడం, తర్వాత ఒక మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ బేసిక్ టిప్స్ ఫాలో అవుతూనే మనం ఏదైతే ఫేస్ మాస్క్ నేను చూపించానో ఆ ఫేస్ మాస్క్ని మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మీకు 1 weekలో మీ స్కిన్ అన్నది కామ్ అవుతుంది. ఆ ర్యాషెస్ అన్నీ కూడా తగ్గుతాయి, టైనీ బంప్స్ అన్నవి తగ్గుతాయి. సో మీరు కూడా ఈ ఫేస్ మాస్క్ని ట్రై చేయండి. అండ్ మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి అన్నవి నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళతో మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టు సబ్స్క్రైబ్, షో యువర్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ స్టే పాజిటివ్. సీ యూ ఇన్ our next video. Bye.